అర్ధరాత్రి పూట వరద నీటిలో ప్రయాణం. భద్రతా సిబ్బంది వద్దంటున్న రిస్క్ అని తెలిసినా వెరవకుండా ఏపీ సీఎం చంద్రబాబు వరద బాధితులను పరామర్శించారు. రిస్క్ తీసుకుని బోట్లో ప్రయాణిస్తూ బాధితుల దగ్గరికి వెళ్లారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, భయాందోళన అక్కర్లేదని భరోసా కల్పించారు. వరదలో చిక్కుకున్న వారికి ఎప్పటికప్పుడు ఆహారం అందించడంతో పాటు ఇతరతర సాయం చేయాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. అయినా కొంతమంది అధికారులు మాత్రం నిర్లక్ష్యం వెళ్లేదు. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ గాజులపేటలో వరదలో చిక్కుకుని తిండి నీళ్లు లేక బాధితులు అలమటిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి వారికి ఎలాంటి ఆహారం అందలేదని, అధికారులు ఎవరూ కూడా అటువైపు తొంగి చూడలేదని సమాచారం. ఇదే ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఆదివారం అర్ధరాత్రి పర్యటించారు. బాధితుల కష్టాలను స్వయంగా చూశారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. సీఎం ఆదేశాలతో సోమవారం ఉదయం ఒరుకులు పరుగులు పెట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక బాధితులైతే తీవ్రంగా మండిపడుతున్నారు. తిండి నీరు అందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు వాకిలి వరదలో మునగడంతో నిరాశ్రాలుగా మారిన పలువురు హైవేలపైనే ఉంటున్నారు. తినడానికి తిండి సంగతి నుంచి కనీసం కాలకృత్యాలు తీర్చుకునే సదుపాయం కూడా లేక అల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.